ఈ ప్రేమ గీమ శుద్ధ దండగా. అందుకని నువ్వు నీ ఫ్రెండ్తో చెప్పు, ఈ ప్రేమ నుండి దూరంగా ఉంటే చాలా మంచిదని. లేకపోతే ఆ అబ్బాయి వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది. ఈ మొగుళ్ళున్నారే, ఆడది తన చెప్పు చేతిలో ఉన్నంత వరకే సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండగలరు. ఏ రోజు ఆడది తన సొంత కాళ్ల మీద నిలబడేందుకు ప్రయత్నిస్తుందో మగవాళ్ళు ఉన్న అహంకారం దాన్ని సహించలేదు. నా విషయంలో కూడా అదే జరుగుతోంది. మామ్, ఒక మాట చెప్పడం మర్చిపోయావు. లేదా నీకు చెప్పడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. నీకు సొసైటీ కోసం టైం ఉంది, కానీ నీ కూతురు లావణ్య కోసం లేదు. ఈ లావణ్య మీ ఇద్దరి ప్రేమకు పుట్టిన ప్రతిరూపం. నేనైతే ఏ అమ్మాయి అయితే అమ్మకు నచ్చుతుందో ఆ అమ్మాయినే చేసుకుంటాను. సరే, అలా అయితే మరీ మంచిది. అప్పుడు నీ పెళ్లి విషయంలో మరి ఎలాంటి గందరగోళం జరగదు. మంచి చిన్న, చాలా పొద్దుపోయింది. నాకైతే నిద్ర వస్తుంది. నువ్వు కూడా వెళ్ళి పడుకో. స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. ఓకే. హే రామా. నేను ఇక బయలుదేరుతాను, లేకపోతే లేట్ అయిపోతుంది. నాన్నగారు చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే నాకు అర్థమైంది, ప్రేమించడంలో ప్రమాదం ఉంది అని. అందుకని ఆ ప్రేమకు దూరంగా ఉంటేనే మంచిది. అమ్మ అబ్బాయిల గురించి చెప్పిందంతా నిజమే అయ్యుండొచ్చు, కానీ కార్తీక్ మాత్రం అలాంటి అబ్బాయి కాదనిపిస్తోంది. తను అలాంటి వాడై ఉంటే తార పెళ్లి చూపుల రోజు అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మా థియేటర్ వాళ్ళ కోసం అంత హెల్ప్ చేసేవాడు కాదు. కానీ ఒరే కార్తీక్, నువ్వు ప్రేమిస్తున్నాననే విషయం ఆ అమ్మాయికి ఎందుకు చెప్పావురా? కాడితే, బుద్ధి లేని కాడితే. ఏమైనా గాని నాకెలా తెలుస్తుంది నేను కార్తీక్ని ప్రేమిస్తున్నానో లేదో అని? ఎలా తెలుసుకోవాలి నేను? మన ప్రేమ కోసం నేను ఇంకో అబద్ధాన్ని ఆడలేను. ఎందుకంటే మన ప్రేమ అబద్ధం కాదు, నిజం. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. తల్లి లావణ్య, ఏమైంది నీకు? నీ మొహం ఎందుకు అలా ఉంది? నీ ఆరోగ్యం బాగానే ఉందిగా తల్లి? నువ్వు భోజనం సరిగా చేయలేదు. చూడు తల్లి, నువ్వేం చెప్పినా చెప్పకపోయినా ఈ ఆయమ్మ నీ మొహంలో తేడాను కనిపెడుతుందని నీకు తెలుసు. చెప్పమ్మా, ఎందుకలా ఉన్నావు? లేదాయమ్మా, దాచేందుకేం లేదు. బాగా అలసిపోయాను, అందుకే వెంటనే నిద్రపోవాలనుకున్నా. ఆయమ్మా, ఒక విషయం చెప్తావా? ఈ ప్రేమించడం అనేది తప్పంటావా? అకస్మాత్తుగా ఈ ఆలోచన నీ బుర్రలోకి ఎందుకొచ్చింది తల్లి? అది లేదు, అమ్మ చెప్పింది ఎవరినైనా ప్రేమించడం అనేది చాలా పెద్ద తప్పని. చెప్పు, ఇది నిజమా? చూడు తల్లి, ఆ ప్రేమ నిజమైందైతే, పవిత్రమైందైతే ఎలాంటి తప్పు లేదు. అది భగవంతుడిచ్చిన వరంలా భావించాలి. అవునా? కాని ఆయమ్మ, ఇదెలా తెలుస్తుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని? ముందు నువ్వు చెప్పు, ఈ రోజు నువ్వు ప్రేమ గురించి నీ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు? ఆయమ్మ, ముందు నా ప్రశ్నలకి జవాబు చెప్పు, తర్వాత చెప్తాను. ఇందులో కష్టపడాల్సిందేమీ లేదు తల్లి. ప్రేమ పుట్టిందంటే దానంతటా అదే తెలిసిపోతుంది తల్లి. నాకీ సంగతి చెప్పు, నీకెవరి మీదైనా ప్రేమ పుట్టిందా? నాకా ప్రేమ? ఛాన్సే లేదు. నేను నా మనసుని కంట్రోల్లో ఉంచుకోవాల్సిందే, ముఖ్యంగా ఆ లావణ్య ముందు. ఎందుకంటే మన ప్రేమ అబద్ధం కాదు, నిజం. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను.
నాకు అర్థమైంది. నాకు అనిపిస్తోంది నేను కార్తీక్ని ప్రేమిస్తున్నానని. వచ్చే 3 నెలల వరకు సిమ్రాన్కు ఎలాంటి ఇంటి పనులను కూడా అప్పచెప్పడానికి వీల్లేదు. పూజ అయినా, వంట పనైనా, ఇంటి ఖర్చులైనా, దేనికి సంబంధించిన పనైనా సరే. గౌరీ అక్క, నేను మీకు వెజిటేబుల్స్ తెమ్మని డబ్బులు ఇచ్చాను కదా, అందులో ఏమైనా మిగిలాయా? అవును, ఇది చాలా మంచి పద్ధతి ప్రియా. ఎవరికి ఎంత ఇచ్చావో, ఎంతెంత ఖర్చు అయిందో వెంటనే తెలుసుకో. అమ్మాయి గౌరీ, నాకు టీ తెచ్చివు. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, అందరూ రెడీ అయ్యారా? చల్లగా ఉండు. చల్లగా ఉండు నాన్న. గౌరీ వదిన, ఈరోజు టిఫిన్ ఏం చేశారు? మరిది గారు, పునుగులు చేశాం. అరే వా, పునుగులు చేశారా? మ్, వారే వా, చాలా టేస్టీగా చేసుంటారు, బ్రహ్మాండంగా. వదిన, పోయినసారి సిమ్రాన్ చేసింది పునుగులు బాగా మాడిపోయి మసిబొగ్గలా. అమ్మాయి గౌరీ, వెళ్ళండి. మీరు వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ సంగతి చూడండి. బాబు శివ, వెళ్ళండి. మీరందరూ టిఫిన్లు చేయండి. అలాగే అమ్మగారు. ఏమైంది శివ, నువ్వు టిఫిన్ ఎందుకు చేయట్లేదు? అది అమ్మగారు, నాకు సడన్ గా గుర్తొచ్చింది. నేను ఈ పాటికే ఒక పోలీస్ ఆఫీసర్ని కలవాల్సి ఉంది. ఒక ముఖ్యమైన కేసు గురించి డిస్కస్ చేయాలి. నేను అక్కడే టిఫిన్ చేస్తాను. నేను అర్థం చేసుకోగలను. సరే వెళ్ళు. సిమ్రన్, నీకు గుర్తుంది కదా, ఈ రోజు మన డిఎస్పీ గారి కిడ్నాప్ కేసు డీటెయిల్స్ ఇవ్వాలని. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగేనండి. ఆది, నేను నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను పద. అలాగే అన్నయ్య. మిన్ని, నువ్వు ప్లేట్లన్నీ తీసేయి. ప్రియా, నువ్వు నాతో వంటగదిలోకి రా, వస్తువులన్నీ సర్దాలి. మీనాక్షి వదిన, నేను మీకు విషయం చెప్పాలి. అలాగే చెప్పు. నువ్విలా మౌనంగా కూర్చున్నావుగా, నేను అప్పుడే అనుకున్నాను నీ మనసులో నువ్వేదో దాస్తున్నావని. త్వరగా చెప్పు, ఏంటి విషయం? మళ్ళీ ఆ అమ్మాయి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా? ఎలా చెప్పను? ఏమైంది? వదిన, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను తనతో అనుకోకుండా చెప్పేశాను తనని ప్రేమిస్తున్నాను అని. అలా చెప్పేశావా తనకి? అవును వదినా, కానీ అది నేను డిసైడ్ చేసుకున్నాను, ఆ అమ్మాయి నుంచి దూరంగా ఉండాలని.
చాలా మంచి నిర్ణయం కార్తీక్. నువ్వు తనకి దూరంగా ఉండు. నేను నీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ అత్తయ్య గారు మాత్రం ఈ ఇంటి కోడలుగా అమ్మాయిని అంగీకరించరన్నది మాత్రం నిజం. అందుకని నువ్వు దూరంగానే ఉండు. తారా, నువ్వేనా? తారా తారా, నా బంగారు తారా. లవ్లీ, నువ్వు బానే ఉన్నావా? కొంపతీసి ఏం కాలేదు కదా? అయింది కదా. ఏమైంది? గెస్ చెయ్. ఈ గెస్ చేయడం నా వల్ల కాదు, నువ్వే చెప్పు. అయితే నువ్వు పంచే. నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్తాను. తారా, నాలో ప్రేమ పుట్టింది, లవ్ పుట్టింది. ఏంటి? ఎవరి మీద? కార్తీక్ మీద. ఏంటి? కార్తీక్ మీద? ఇదేలా సాధ్యం లవ్లీ? లేదు లేదు, ఈ విషయం నేను ఎంత మాత్రం నమ్మను. కనీసం అతని ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడాను. నువ్వు కార్తీక్ ని ప్రేమిస్తున్నావంటే అస్సలు నమ్మను. అయినా మేడం, మీరు అతని శత్రువులా చూసేవారు కదా, అవునా? తారా, ఈ విషయం నేనే నమ్మలేకపోతున్నా. కానీ తారా, నా ప్రేమ గురించి నాకు రాత్రే తెలిసింది. నిన్న రాత్రే తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాతే అర్థమైంది. ఏంటంటేంటి? అతను నీతో చెప్పాడా నిన్ను ప్రేమిస్తున్నానని? తారా, అతనికి అసలు ఈ విషయం తెలీదు, నేను తన్ని ప్రేమిస్తున్నానని. ఈ రోజు తనతో చెప్పేస్తాను, నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నానని. ప్రాణల్లా. 24, 25. ఇదిగో తీసుకో. మంచిదమ్మా. ఇవి కూడా అమ్మా, ఇవి తీసుకోండి. ఇదేంటి ఇస్త్రీ అబ్బాయి, ఈ మధ్య మీరు బట్టలు సరిగా ఇస్త్రీ చేయటం లేదు. ఇదిగో ఈ షర్టు చూడండి, కాలర్ ముడతలు చూడండి, ఇస్త్రీ చేసినట్టుందా? ఇలాగేనా ఇస్త్రీ చేసేది? క్షమించండి అమ్మగారు, ఇక ముందు మంచిగా చేస్తాను. అది అమ్మగారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటో అడుగు. అదేంటంటే, చాలా సంవత్సరాలుగా మీరు జతకు కేవలం 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ధరలు ఎంత పెరిగాయో మీకు తెలుసు కదండి. మిగతా వాళ్ళందరి దగ్గర జతకు 6 రూపాయలు తీసుకుంటున్నాను. బొగ్గుల రేటు కూడా కిలో 30 దాటింది. చూడిస్త్రీ అబ్బాయి, మిగతా వారితో మమ్మల్ని పోల్చకండి. ఎందుకంటే వేరే వాళ్ళు 1-2 జతలే వేస్తారు. మేం మీకు ప్రతిరోజు 10 జతల పైనే వేస్తాం. గౌరీ అక్క, నువ్వు బాగు. బాబు, ఈ రేట్లో చేయగలిగితే చెయ్యి, లేదంటే మేము వేరొకరికి బట్టలేస్తాం, సరేనా? వద్దమ్మా, వద్దు, అలా చేయకండి అమ్మా. సరే అమ్మగారు, మీకు నచ్చినంత ఇవ్వండి. చూసావాక? సరే సరే, నీ మాట కాదు, నా మాట కాదు, ఇంకో ₹1/2 ఇస్తాం, సరేనా? అలాగే అమ్మగారు. సిమ్రన్, సిమ్రన్, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఆఫీస్కి వెళ్ళాలి కదా? లేదక్కా, నేను కొన్ని రోజులు సెలవు పెట్టాను. సిమ్రన్, నీ ఆరోగ్యం బానే ఉంది కదా? బాగానే ఉందక్క. అక్క, ఈ సెలవు రోజుల్లో నేను పనులన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను. అన్నీ నేర్చుకుని నేనొక పరిపూర్ణమైన కోడలిగా ఈ ఇంట్లో మెప్పు పొందాలి. ఈ సెలవుల్లో నేను మీ ఇద్దరి నుండి, చెల్లి ప్రియ నుండి అన్ని పనులు నేర్చుకుంటాను. డోంట్ వరీ సిమ్రన్ అక్క, మీకు తెలుసా, లండన్ నుంచి వచ్చిన రోజు నుండి గౌరీ అక్క నుంచి, మీనాక్షి అక్క నుంచి ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాను. ఇక మనం ఇద్దరం కలిసి నేర్చుకుందాం. అన్నీ నేర్చుకుని అత్తగారితో బాధ్యత గల కోడలమని మనం అనిపించుకుందాం. అలాగే. చిన్నమ్మ, నా ఏబిసిడీల బుక్ ఎక్కడుంది? నాకిది చెప్పు.
నువ్వు ఎప్పుడు మీనాక్షి అక్కని అన్ని అడుగుతావెందుకు? చిన్నమ్మాయి కదా ఎప్పుడు అన్ని పుస్తకాల్ని చూసుకుంటూ ఉంటుంది. సరే సరే, ఈ రోజు నుంచి నేను నిన్ను చదివిస్తాను, నీ పుస్తకాలన్నీ చూసుకుంటాను. నీకేం కావాలన్నా ఇక నన్నే అడుగు. మీనాక్షి అక్కని ఊరికే విసిగించుకో. నడు. సిమ్రన్, నువ్వు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నావు. ప్రతి మనిషికి అన్ని పనుల్లో గొప్పగా ఉండడం కుదరదుగా. చూడు, కొందరు ఇంటి పనులు బాగా చేస్తారు, కొందరు బయట పనులు. నీ సంగతే చూడు. నువ్వెంతో పెద్ద గొప్ప ఆఫీసర్వి, అది మా వల్ల అవుతుందా? ఆఫీసర్ అయినంత మాత్రాన గొప్పేంటక్కా? మంచి ఇల్లాల్ని కాలినప్పుడు పదాన్ను. ఈ రోజు నుంచి నేనే నీకు చదువు చెప్తాను. అయ్యో నా బంగారు అన్ను, అత్తాకోడళ్ల గొడవల్లో ఇరుక్కుపోయాడు. అమ్మాయి గౌరీ, సిమ్రన్ డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదు? అత్తయ్య గారు, అది సిమ్రన్ కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంటి పనులన్నీ నేర్చుకుంటాను అంటోంది. చూడబోతే ఈరోజు మళ్ళీ క్లాస్ తప్పదనుకుంటా. చాలా మంచిది. ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది. మంచిదా? ఇలా చేయటం మంచిదంటున్నారా? తప్ప ఇంటి పనులు నేర్చుకోవడం మా ఉద్దేశంలో మంచిదని నేను అనుకుంటున్నాను. తను ఇలా ఎందుకు చేస్తుందో తెలుసు కూడా ఇలా అంటున్నారా? తను ఒక మంచి కోడలు అనిపించుకునేందుకు ఉద్యోగానికి సెలవు కూడా పెట్టింది. కానీ ఇది కరెక్ట్ కాదు. తను ఆఫీస్కి వెళ్ళాలి. ఏమండి పెద్ద కోడలా, మేం కార్తీక్కి అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. పంతులు గారు పిలిచారు. మీరందరూ టైంకి భోంచేసి మీ పనులు చూసుకోండి. అర్థమైందా? మీరండి. అది అత్తయ్య గారు, మేమింతకు ముందు మీతో మా చుట్టాలమ్మాయి సంబంధం గురించి చెప్పాం కదా. గుర్తుంది. నువ్వు వాళ్లకు ఏదో ఒక రోజు, అంటే ఎప్పుడు కుదురుతుందో అడుగు. మేము వెళ్ళి చూసొస్తాం. మంచిదత్తయ్య. పదండి వెళ్దాం. చెప్పను. ఇక ఇప్పుడు చెప్పు, నీ మొహంలో రంగులు మెరిసిపోతున్నాయి ఎందుకు? చెప్పు చెప్పు, ఏమైంది చెప్పు లవ్లీ. లేదు, ఇప్పుడు కాదు, నేను మీకు తర్వాత చెప్తాను. నిజం చెప్పు, కార్తిక్ గారి వల్లే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు కదా? చెప్పు చెప్పు లవ్లీ, చెప్పు. కాదు, చెప్పు లవ్లీ. రిహార్సల్స్ మొదలు పెడదామా? పదండి. యువరాజా, మన మన పవిత్ర ప్రేమ, మన ప్రేమ, మన లవ్లీ, ఏంటిది? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? షో టైము దగ్గర పడుతుంది. సారీ సార్, ఈసారి తప్పు చేయను. మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాను. పర్వాలేదు. ఓకే ఓకే, ఇంకోసారి చెయ్యి. ఈ రోజు కార్తీక్ ఇంకా రాలేదేంటి?